నిజామాబాద్ ఎంపీ అరవింద్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయాన్ని ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని అరవింద్ ఆరోపించగా స్థలం సాకుతో తరలించే కుట్ర చేస్తున్నారంటూ సంజయ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడ్డుకుంటున్నారని విమర్శించారు. బుద్ధుడునాలే కాంగ్రెస్ వాళ్ళకి గిన్నె తీసుకొని జీవన్ రెడ్డి గారు చేసే బయట ఇది ముమ్మాటికి మళ్ళీ బీఆర్ఎస్కి చెక్కేసేది కేసు. సిబిఎస్ఈ సిలబస్ తోటి ఒక వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ వస్తుంటే మీ ఎమ్మెల్యే అడ్డం పడ్డందుకు 1 సంవత్సరం అయితే పోయింది అకాడమిక్ ఇయర్. జాగా ఇప్పటికీ ఫైనల్ కాలేదు. అవతల ఐటీఐ అవతల ఇస్తే రిజెక్ట్, మళ్ళా కేంద్రీయ విద్యాలయం రిజెక్ట్ చేస్తుంది. ఈయన ఇంకా చాలా స్కామ్లు ఉన్నాయి, అన్నీ బయటకు వస్తాయి. బాగా పైసలు తినేది మరిగిండు బాగా. సో సంజయ్ కుమార్ అరవింద్ ధర్మపురి రాజకీయం ఇప్పుడు చూస్తావు. ఇరక్కెళ్ళి కేంద్రీయ విద్యాలయం జాగా క్లోజ్ చేయి తొందరగా. ఇంకో వారం రోజులు ఉంది, అడ్మిషన్ చేపిస్తా నేను. అకాడమిక్ ఇయర్ పోనీయా, మర్యాదగా మంచి జాగా ఇచ్చేయి. జగిత్యాల కేంద్రీయ విద్యాలయం విషయంలో మీరు రాజకీయం చేయడం సాగదు. మీరు అన్నదే కావాలి, అన్నంత కావాలంటే అది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. అన్నాన్ని స్థలాన్ని ఇచ్చే పరిస్థితి ఇప్పుడైతే లేదు. రెడీగా ఉన్నది టిఆర్ నగర్లో రోడ్డుకు 200 కిలోమీటర్ల దూరంలోనే, 200 మీటర్ల దూరంలోనే, 200 మీటర్ల దూరంలో ఉన్నది. అలా 10 ఎకరాలు మార్కెట్కి ఇచ్చారు. అలా ముస్లింలు వ్యాపారం కోసం ఇచ్చారు. అసలు ఒక పార్లమెంట్ సభ్యులుగా, భారతీయులుగా, రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీ గారు మాట్లాడే మాట్లాడారు. ముస్లింలు మన భారతీయులు కాదా అని ఒకటి. మతం పేరు మీదనే ఓట్లు తెచ్చుకొని గెలిచి కథం మాయమవుడా.